వచ్చే ఏడాది మార్చి 31లోగా నక్సల్స్ ఫ్రీ భారత్గా మార్చుతామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశంలో నక్సలిజాన్ని సహించమన్నారు. డీలిమిటేషన్పై ప్రశ్నిస్తే కేంద్రం స్పందించట్లేదని ఆరోపించారు ఇండియా కూటమి నేతలు. లోక్సభలో రేపు బడ్జెట్ ఆమోదం ఉండడంతో ఎంపీలు హాజరు కావాలని 3 లైన్ విప్ జారీ చేసింది బీజేపీ. వచ్చే ఏడాది మార్చి 31లోపు దేశాన్ని నక్సల్స్ రహితంగా మారుస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్పై స్పందించారు. బీజాపూర్, కాంకేర్లలో జరిగిన 2 ఆపరేషన్స్లో 30 మంది నక్సలైట్లు హతమైనట్లు ట్వీట్ చేశారు అమిత్ షా. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, లొంగిపోవాలని ఇప్పటికే మావోయిస్టులను హెచ్చరించామన్నారు. లొంగిపోని వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమన్నారు అమిత్ షా. ఢిల్లీలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నిర్వహించిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు పలు పార్టీల నేతలు. ఇఫ్తార్ విందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, శశి థరూర్, అఖిలేష్ యాదవ్, సుధామూర్తి, జయా బచ్చన్ అటెండ్ అయ్యారు. ఎల్ఓపీ రాహుల్ గాంధీని కలిసింది నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధి బృందం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పీఎస్యూల్లో ఓబీసీ తరగతి భాగస్వామ్యానికి సంబంధించిన సమస్యలను రాహుల్తో చర్చించారు. రాజస్థాన్ అభివృద్ధి తమ బాధ్యత అన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాజస్థాన్కు 24 లక్షల ఇండ్లు అందివ్వడమే లక్ష్యమన్నారు. ఇప్పటికే 20 లక్షల ఇండ్ల పనులు పూర్తయ్యాయని, మిగిలిన ఇండ్ల నిర్మాణం కొనసాగుతోందన్నారు. एक नवाचार है गरीबी मुक्त गांव बनाने का। कोई बीपीएल नहीं रहेगा गांव में, और उसके लिए बजट में उन्हें प्रावधान किया और 5000 गांव टारगेट किए हैं कि उनमें कोई भी गरीब नहीं रहेगा, बीपीएल नहीं रहेगा। अब मुझे बताते हुए खुशी है, हमने लगभग प्रधानमंत्री आवास योजना के अंतर्गत 24 लाख के आसपास मकान राजस्थान का लक्ष्य आवंटित किया था। इनमें से लगभग 20 लाख के आसपास पूरा हो चुका है, बाकी तेजी से काम चल रहा है. బీజేపీ ఏదైనా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు తమిళనాడు డీఎంకే ఎంపీ కనిమొళి. గతంలో బీజేపీ ఎంపీలు నినాదాలు ఉన్న టీషర్ట్లతో పార్లమెంట్కి వచ్చినప్పుడు ప్రతిపక్షం అనుమతించిందన్నారు. కానీ ఇప్పుడు తాము నిరసనల టీషర్ట్లతో సభకు వస్తే ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు కనిమొళి.